సరే, ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు హిందువులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హిందువుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఊరూరుకు మీటింగ్లు పెడుతుర్రు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టనా, లేకపోతే అసలు ఎందుకు ఈ స్థాయిలో ఇది జరుగుతుందంటారు? ఇప్పుడు చూడండి, హిందువులు ఆత్మీయ సమ్మేళనాలు అనేది ఈ మధ్య జరుగుతున్నాయి అనుకోవడము అదొక సహజమైన ప్రక్రియనే. ఇప్పుడు చూడండి, హిందువులు ఎప్పుడు కూడా శాంతి సహనంతోనే ముందుకు పోయారు. ఈ మధ్య హిందువుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. కానీ కొంతమంది హిందుత్వవాదులు, హిందుత్వ సంస్థలు హిందువులను సంఘటితం చేయడానికి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఎక్కడ కూడా హిందూ సమాజం కానీ, పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ ఎక్కడ కూడా వేరే మతాన్ని కించపరచడం కానీ, వేరే మతాన్ని దాడి చేయమనం కానీ, వేరే మతం మీద వేరే ఆలోచన చేయడం కానీ ఎక్కడ కూడా చెప్పదు. ఇలా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా దేశ నిర్మాణం చేయమంటుంది, వ్యక్తి నిర్మాణం చేయమంటుంది. కాబట్టి మిగతా మతాల్లాగా కాఫీర్లని, నా దేవుణ్ణే పూజించాలని, నా దేవుడే గొప్ప అని ఎప్పుడు కూడా హిందూ ధర్మం చెప్పలేదు, చెప్పదు కూడా. సర్వే జన సుఖినోభవంత్ అంటుంది హిందూ ధర్మం. సర్వ హిందూ సుఖినోభవంత్ అని చెప్పకనే ఇలా హిందువులు అనేది ఇబ్బందుల పాలవుతున్నారు. దేశవ్యాప్తంగా మన సొంత దేశంలో హిందువులు శరణార్థులుగా కాశ్మీర్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళ కానీ ఈ విధంగా బతకడానికి కారణం ఏంది? జనాభా నిష్పత్తిలో తేడా. ఎక్కడైతే జనాభా తగ్గుతున్నదో అక్కడ హిందువులు ఇబ్బంది పాలవుతున్నారు. మరి హిందువులు మెజార్టీ ఉండి ముస్లింలు కానీ, క్రిస్టియన్లు మైనార్టీ ఉంటే వాళ్ళు ఇబ్బంది అవుతలేదు కదా. ఇక్కడ ఇబ్బంది ఎక్కడైతున్నది? ఎవరో ఇబ్బంది అవుతుంది. నేను ఒక వర్గాన్ని టార్గెట్ చేయలేదు. ఆ వర్గంలో కొంతమంది చేస్తున్న ఇబ్బంది వల్ల ఇలా కొన్ని ప్రాంతాల్లో ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి. ఇలా బైన్సాల కూడా ఎందుకు ఇబ్బంది అవుతుందండి మన తెలంగాణలో హిందువులకు? అక్కడ జనాభా నిష్పత్తిలో తేడా రావడం వల్లనే. కాబట్టి ఎప్పుడు కూడా హిందువుల ఆత్మీయ సమ్మేళనాలకు ఈ మిగతా కార్యక్రమాలకు సంబంధం ఉంది. హిందువుల ఆత్మీయ సమ్మేళనం కేవలం హిందూ సంఘటితం కోసం, హిందూ సమాజం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలను మన ముందు తరాలకు అందించడానికి మాత్రమే ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించబడుతుంది. సో బీజేపీలోని కొంతమంది నాయకులు హిందువులం మనమందరం ఒకటి, మనకు మనం ఓట్లేసుకోవాలి, మనం వేరు వేరే వాళ్ళు వేరు అన్న విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దీనివల్ల వాళ్ళు వేరు మేము వేరు అనే ఒక భావన ముస్లింలు కూడా రావచ్చు కదా, క్రిస్టియన్లు కూడా రావచ్చు కదా. ఎక్కడ కూడా హిందూ సమాజంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కూడా ఈవెన్ నరేంద్ర మోడీ గారు అని అగ్రనేతలు ఎవరు కూడా కేవలం హిందువులే ఓటేయాలి, మన హిందువులంతా ఒకటని చెప్పలేదు. ఇలా ఓవైసీ సోదరులు, ఒక ఓవైసీ సోదరుడు ఏమంటాడు? ఏకంగా బహిరంగ సభలో 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్న హిందువులు అంతమంది ఇస్తా అంటాడు. మొన్న వందే మాత్రం గీతాలపన సమయంలో ఎంఐఎం నాయకులు, ఎమ్మెల్యేలు ఏకంగా అసెంబ్లీ వాకౌట్ చేస్తారు. ఏంది? ఈ దేశంలో జాతీయ గీతానికి, జాతీయ గేయానికి గౌరవం ఇయ్యరు, రాజ్యాంగం గౌరవం ఇయ్యరు, మళ్ళీ రాజ్యాంగం గురించి వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ మతపరంగా విమర్శిస్తారు. ఒక్కరన్నా 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను అంతమంది ఇస్తాను ఓవైసీ వాక్యాలను ఖండించిరా? ఎవరు ఖండించరు. మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఆ సభలో ఏకంగా సభ నుంచి వాకౌట్ చేసిర్రు. వందే మాత్రం గీతావల్లపన సమయంలో వాకౌట్ చేయడం ఎంత సిగ్గుచేటు. ఒక్కరు కూడా కనీసం ఖండించలేదు ఆ చర్యను. అంటే ఇది దేనికి దారితీస్తుంది? భవిష్యత్తులో వాళ్ళు మెజార్టీ అయితే రాజ్యాంగం ఉండదు, ఈ సంతుష్టీకరణ అన్నీ ఉండదు. కాబట్టి అందరు గమనించాల్సింది ఏంటంటే దేశంలో భారతీయులందరూ కూడా భారత రాజ్యాంగం లోబడి పనిచేయాలి. ఎక్కడ పనిచేస్తున్నారు? ప్రతిదానికి మత ప్రాతిపదికన భారతీయ జనతా పార్టీ నెపం నెట్టుతారు. భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కూడా మతపరంగా ఓట్లాడగలేదు, మతపరంగా కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా అంటే ప్రతి భారతీయుడు వస్తాడు. అది గమనించాల్సిన విషయం.